నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మార్నింగే మనకు ఒక న్యూస్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి సంబంధించి ఒక ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఆ బాబుకి చాలా ప్రాబ్లం అయిందని. సో అదేవిధంగా అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్ళడం, అవి చూసుకున్న తర్వాతకి అటు చూడడానికి వెళ్ళడం ఈ విధంగా న్యూస్ వస్తూ ఉన్నాయి. సో ఆయన ఫ్యామిలీ పరంగా పాలిటిక్స్ పరంగా కరెక్ట్గా ఉన్నారంటారా? ఆయన కరెక్ట్గా ఉన్నాడని అడగటం ప్రశ్నలోనే అతను లాంటి ఒక అస్తవ్యస్తమైన రాజకీయ నాయకుడు ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కడా లేడేమో, ఏ స్టేట్లోనూ. ఆయన ఒక అస్తవ్యస్తమైన రాజకీయ నాయకుడు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఒక నిలకడ లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక నీతి రీతి నిజాయితీ ఏమీ లేదు, ఎప్పుడేం మాట్లాడుతో తెలియదు, ఈ దేనికి స్పందించాలి స్పందించడు. స్పెషల్ స్టేటస్ గురించి పాసిపోయి లడ్డూలు ఇచ్చారు, ఓ వెర్రవెగినోడు. ఇవాళ 2 సంవత్సరం అయిపోయింది, అధికారం అక్కడ ఇక్కడ నువ్వే మాట్లాడినోరు. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణం అడ్డేస్తానన్నాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఆల్రెడీ బలవంతపు రిజిగ్నేషన్ చేయిస్తున్నారు, వాలంటీర్ చేసేస్తున్నారు. మాట్లాడు డబ్బులు ఇచ్చారు, డబ్బులు దేనికి ఇచ్చారు, వాళ్ళ జీతాలకు ఇవ్వాల డబ్బులు, అది కూడా తెలియకుండా మాట్లాడతారు. డబ్బులు ఇచ్చింది కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అప్పులు తీర్చడానికి ఇచ్చారు, అంతే తప్పితే జీతాలు వాళ్ళ జీతాలకు ఇవ్వడం కాదు. అందుకని ఉద్యోగాలు తీసేస్తారు, దాని గురించి మాట్లాడు. వాలంటీర్లకి 10,000 ఇచ్చేది నాది బాధ్యత అని ఓ 20కి మాట్లాడాడు ఎలక్షన్ అప్పుడు, అది దాని గురించి మాట్లాడు. నిన్న స్టూడెంట్స్ ఈయన క్యాన్వాయ్ వల్ల ట్రాఫిక్ అంటే 40 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయలేకపోయారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాని గురించి స్పందించడు. అతను ఒక అస్తవ్యస్తమైన రాజకీయ నాయకుడమ్మా. అతను ఏదో ఇవాళ రాజకీయాలు ఎందుకు వచ్చే తన కొడుక్కి తన అన్నయ్యకి పదవి ఏంటి, అన్నయ్య ఏంటి ప్రజా జీవితంలో ఏం చేశాడు, ఈనాడు ప్రజా జీవితంలో ఏం గడిపాడు ఆయన? నీకు అన్నయ్యది అనే అర్హత తప్పితే ఆయనకి ఎమ్మెల్సీ అర్హత ఎక్కడైనా ఉందా? ప్రజాక్షేత్రంలో ఏమన్నా తిరిగాడా? ప్రజాక్షేత్రంలో ఏమన్నా మా కార్యక్రమాలు నడిపాడా? ఏమీ లేదు. కానీ నీ అన్నయ్యనో ఒక అర్హత తప్పితే నీ అన్నయ్యని తీసుకొచ్చి కూర్చోబెట్టుకో. 22 మంది గెలిచి ఇంకెవరు దగ్గరలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, వాళ్ళెవరు నీకు అర్హులు కనిపించరా? నీ అన్నయ్య నీకు అర్హుడుగా కనిపించాడు. ఇంకా రాజకీయం, కుటుంబం, ఈ కుటుంబం ఆయన కుటుంబము, తన అన్న వాళ్ళు ప్రాముఖ్యం. స్వపరిపాలన తప్పితే సుపరిపాలన లేదు, ప్రజాపాలన లేదు. సొంతంగా తన కోసం ఏదో మొత్తానికి వాళ్ళ కాళ్ళు పట్టుకుని, వాళ్ళ గడ్డం పట్టుకుని, లేదా వాళ్ళ భుజం మీద ఎక్కి అయిపోయాడు. దాంతో కాలక్షేపం ఇంకేమేమి చేసుకోవచ్చు మన వాళ్ళకి. రేపు అంటే తనకి చెప్తే అతనికి ప్రజల జీవితం, ప్రజాక్షేమం, మనం ఏం మాట్లాడాం, ఎక్కడ ఒక నిబద్ధత లేదు, నిజాయితీ లేదు. ఎక్కడ ఏ విషయంలో ఒక్కటి చెప్పండి. క్రిస్టియన్ అంటాడు, మళ్ళీ నేను సనాతన అంటాడు, నేను బ్యాప్టిజం తీసుకున్నా అంటాడు. ఏం మాట్లాడతాడు? నేను అక్కడ చదివానంటాడు, ఇక్కడ చదివానంటాడు, అది చదివానంటాడు. 16 చోట్ల చదివాడు. స్కూలు చదువుకుని 16 చోట్ల చదివాడు. ఇవి చెప్తూ ఉంటాడు. అతను ఒక్కదానికి పొందన లేదు, ఒకదానికి నిబద్ధత లేదు, ఒక దానిలో నిజాయితీ లేదు, ఒక్కదానిలో నిలకడ లేదు. అతని గురించి మనం మాట్లాడుకుంటాం కూడా ప్రజలు దురదృష్టం అనుకోవాలి. ఇతను ఏదో 6 అడుగుల బుల్లెట్ ఏదో సినిమాలో చించినట్టు ఇక్కడ ఏదో చించుతాడు అని నమ్మారు ప్రజలు. వాళ్ళు నమ్మినందుకు ప్రజలకి పెద్ద టోపీ పెట్టాడు ఈయన తన స్వలాభము, తన సొంత చింతన, తన కుటుంబం తప్పితే ఇంక దేని మీద లక్ష్యం లేదు. దేని మీద ప్రజాపాలన అనేది కించిత్ కూడా లేదు. ప్రజల కోసం అనేది లేదు. ప్రజల కోసం అనేది ఆయన తన అన్నయ్య కోసం, తన బంధువులకు, తన వాళ్ళ కోసం అంతే తప్పితే దానికోసం ఏదో హడావిడి చేస్తూ ఉంటాడు అంతే. ఏ మాట ఒక్కటి చెప్పండమ్మా, ఈ 10 ఏళ్ళుగా లేదు సరే, 10 ఏళ్ళు ఇప్పుడు అధికారంలో వచ్చినాక ఈ 10 నెలల్లో ఒక్కటి పవన్ కళ్యాణ్ సజావుగా నిజాయితీగా జరిగిందని చెప్పాను. సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ ది షిప్, అది అసలు సీజ్ ది షిప్ అంటే ఆ షిప్ సీజ్ చేయడానికి లేదు, మేము కేంద్రం పర్మిషన్ ఇస్తే అది వెళ్ళిపోతుంది, దాంట్లో ఏమీ లేదు, డోంట్ టాక్ అని దానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఇప్పుడు మొన్న కూడా గతంలో గంజాయి అని అన్నాడు. గంజాయి పట్టుకున్నాము 25 టన్నులు అది దీని హంగామా హడావిడి చేశాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి. మరి ఇప్పుడు అది గంజాయి కాదు, డ్రై ఐస్ అని చెప్పి మొత్తం సిబిఐ ఎంక్వైరీ మొత్తం ఎంక్వైరీ చేసి తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు క్షమాపణ చెప్పాడు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, నాకు స్పెషల్ ఆఫీసర్ చెప్పాడు, కథగా అని చెప్పాడు.
అది అబద్ధం పచ్చాబద్ధం, అది ఓన్లీ ఎలక్షన్ కోసం వాడిన మాట, ఎవరు అలా మెసేజ్ లేదు. పార్లమెంట్ సాక్షిగా బండి సంజయ్ వివరణ ఇచ్చాడు. దానికి నోరిపుతున్నాడా? ఈ అన్ని గాలి మాటలు, సొల్లు మాటలు, ఊరినే జనాలను మభ్యపెట్టి ఆవేశంగా ఏదో మాట్లాడేసి, జుట్టు ఎగరేసుకుని మాట్లాడేసి, గాలితనంగా ఏదో వాగేయటం, ప్రజలను మభ్యపెట్టేసి ఇవాళ అన్నీ తేలుతున్నాయి. అబద్ధాలు, పచ్చి మాటలు, ఆధారాలు లేని మాటలు. అతనికి ఏమీ తెలియవు. ఏదో అప్పటికప్పుడు చంద్రబాబు ఏదో మాట్లాడమంటే మాట్లాడేయటం, ఇంకెవరో మాట్లాడితే అతనికి ఏమి ఒక ప్రజలు, పరిపాలన, ప్రభుత్వం ఏమీ తెలియదు. అందుకే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఫ్యూచర్లో ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటారండి? ఫ్యూచర్లో ఏముంది? ఫ్యూచర్లో ఆయన ఫ్యూచర్ లేదు. పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ అనేది లేదు. ఇలా చంద్రబాబు వెనకాల ఎలాడుతూ, రేపు పొద్దున్నే లోకేష్ వెనకాల ఎలాడుతూ ఉంటే ఏమన్నా మళ్ళీ ఈ కాంబినేషన్లో ఉంటుంది తప్పితే, అతను వ్యక్తిగతంగా ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, పార్టీగా ముందుకు వచ్చేంటే ఒంటరిగా వస్తే శూన్యం. అది తెలుసు అతనికి, ఆ శూన్యం అని తెలుసు. అందుకనే కులాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. మీరు కాపులందరూ గెలిపిస్తే నేను సీఎం అవుతాను, నేను కులం లేదు, గడిది గుడ్డు లేదు, నేను కులాలకి మతాలు ఏంటబ్బా నాకు అని వాగినోడు ఇప్పుడేమన్నాడు? కాపులందరూ ఏకమైన నాకు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను అన్నాడు. సో ఎప్పుడు అవసరమైతే కులాన్ని వాడుకుంటాడు, లేనప్పుడు కులం లేదంటాడు. అతను ఒక నిబద్ధత లేదు, ఒక నిలకడ లేదు, ఎప్పుడు ఎందుకు మాట్లాడతాడో. ఒక అనైతికమైన నాయకుడు అతను. ప్రజాక్షేత్రంలో విలువ లేని నాయకుడు. అందుకని రాను ప్రజల దృష్టిలో కమెడియన్ అయిపోయాడు. కమెడియన్ ఏదైనా ఎవరైనా మాట్లాడితే మనిషివా పవన్ కళ్యాణ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనే స్థాయికి వచ్చేసింది అతని పేరు. ఓకే, సో